సాయినగర్ పంచాయతీలో గడప గడప ప్రతి ఇల్లు వెళ్ళి ప్రజలందరూ దీవెనలు కోరుకోవడానికి ప్రతి ఇంటికి తలుపు తట్టడం జరుగుతూ ఉంది. ఏ ఇంటికి పోయినా కూడా మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీరు చంద్రగిరికి అవసరం అని చెప్పి ఒక బలంగా నినాదం వినపడతా ఉంది. ఈరోజు నిజంగా మాకు అదృష్టం, ఎందుకంటే మా ప్రజలందరూ కూడా నాన్నగారి మీద అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద ఈ స్థాయిలో ప్రేమానుగ్రహాలు చూపించారంటే తప్పకుండా ఇప్పుడు మర్చిపోలేము. వారు రుణం తీర్చుకునేలాగా ఎప్పటికప్పుడు పనిచేస్తామని తెలియజేస్తున్నా. అదేవిధంగా సాయినగర్ పంచాయతీకి ఈ రోజుకి 8 కోట్ల రూపాయల పైన నిధులు మనం ఖర్చు పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనం నడిచే ప్రతి సీసీ రోడ్డు ఈరోజు సాయినగర్లో గత 40-50 ఏళ్ళగా ఎప్పుడు జరిగిన అభివృద్ధి ఈ 5 ఏళ్ళలో జగనన్న ఆశీస్సులతో ఎమ్మెల్యేగా సహకారంతో అదేవిధంగా పెద్దల సహకారంతో ఈరోజు పంచాయతీలో ఈ స్థాయిలో డెవలప్మెంట్ జరిగింది. తప్పకుండా ఈ పంచాయతీ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా నాన్నగారికి అండదండగా నిలబడిన పంచాయతీ. ఈ పంచాయతీని మరింత అభివృద్ధి చేసేలాగా నా వంతు కృషి ఎప్పుడూ చేస్తానని కూడా పెద్దలందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా జగనన్న ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. నిజంగానే జగనన్న ఇప్పుడు ఒక మాట చెప్తాడు, ఇచ్చిన మాట ఎంత దూరం నిలబెట్టుకోవాలని చెప్పి. అదేవిధంగా ఈరోజు కూడా అవధగానే హామీ లేకుండా డైరెక్ట్గా ఏవైతే మేము చేయగలుగుతామో, ఏదైతే బడ్జెట్లో అవకాశం ఉంటుందో ఆ హామీలంతా ఇస్తానని చెప్పి నిష్కచ్చిగా చెప్పడం జరిగింది. తప్పకుండా జగనన్న విశ్వసనీయత ప్రజలందరికీ అర్థమైంది. జగనన్నకి ఈసారి మరింత మెజార్టీ తీసి గెలిపిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. టీడీపీ కార్యకర్తలంగా నేను చెప్పను, టీడీపీ గూండాలు కొంతమంది ముఖ్యంగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ఎక్కువ మంది లేరు. దానిలో 78% మంది చిత్తూరు నుంచి ఒక 200-300 మంది కిరాయి గుండాలు వచ్చి నిన్న ఆర్టీఓ కార్యాలయంలో నాన్నగారి కారు మీద కత్తుతో కావచ్చు, బాటిల్తో కావచ్చు, రాళ్లతో కావచ్చు దాడి చేయడం జరిగింది. ఇంత నీచానికి టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా వాళ్ళ అధినాయకుడు, ఎందుకంటే మా అపోజిషన్ నిలబడే ఆయన ఇలాంటి కల్చరు చిత్తూరులో ఉందేమో కానీ చంద్రగిరిలో ఇలాంటి కల్చర్ ఎప్పుడు లేదు. ప్రజలందరూ ప్రశాంతతను కోరుకుంటారు. తప్పకుండా ఇలాంటివి చేస్తే మీకే ఇంకా ప్రజల్లో మీ వాల్యూ పూర్తిగా పడిపోతున్నాం కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లో చూసుకుందాం. ఈ విధంగా మీరు దారులకి ఇవన్నీ పాల్పడితే తప్పకుండా మా కార్యకర్తలు కూడా మేము 1-2 సార్లు ఆపగలుగుతాం. అన్నిసార్లు మా కార్యకర్తలు మేము ఆపలేం కూడా వాళ్ళు మీ ద్వారా తెలియజేస్తున్నాను.